మీకు ఎన్నో కాలేజీల గురించి తెలుసుండొచ్చు, కానీ ఇవాళ మనమందరం ఒక కాలేజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ వీళ్ళు ఎందుకు డాన్స్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా, రండి అడుగుదాం. ఎందుకు బ్రదర్ ఈ ఎంజాయ్మెంట్? క్యాంపస్ లో ప్లేస్ అయ్యారా? ఇక్కడ అంత సీన్ ఉండవు బ్రదర్. మరి ఎందుకు భయ్యా సెలబ్రేషన్స్? ఇవాళ మా కాలేజ్ లాస్ట్ డే, జైల్లో నుంచి బయటకు వచ్చినట్లుంది, అందుకే ఎంజాయ్మెంట్. ఇదేంటి, కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ స్టూడెంట్ అయినా బాధపడతారు, కానీ వీళ్ళేంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు కదా. ఇంతకీ వీళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, రండి చూద్దాం. కాలేజ్ ఇంత అందంగా ఉంది, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఏంటి కాలేజ్ ఎన్విరాన్మెంట్ ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? రండి, ఇక్కడ ఒక అతను కూర్చుని ఉన్నాడు, అతను అడుగుదాం. ఏం బ్రదర్ డల్ గా కూర్చున్నారు? ఏముంది బ్రదర్, ఇంటర్వ్యూ దొబ్బింది. ఓ ఇంటర్వ్యూయేనా? ఇంకా లవ్ ఫెయిల్యూర్ అనుకున్నా. ఏంటి ఒక్కరే కూర్చున్నారు, మీ ఫ్రెండ్స్ ఎక్కడ? వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకో 10 minutes తో వచ్చారు. మీలా ఆపరేట్ ఎవరు? మే కమింగ్ సార్. ఎస్ కమిన్. ఎవరు బాగుంది? ఎర్రనపల్లి సార్. ఎక్కడది? ఎమ్మడుగులా సార్, పక్కనే సార్. లోపలికి వచ్చినప్పుడు మే కమిన్ అనాలి, ఐఎమ్ కమింగ్ అని కాదు. ఎనీవే, వాట్స్ యువర్ నేమ్? అబ్బారెడ్డి సార్. అప్పారెడ్డి? అవునా సార్, అబ్బారెడ్డి. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అబ్బారెడ్డి. ఐ అబ్బారెడ్డి సార్, మై డాడీ సుబ్బారెడ్డి సార్. ఐ ఇంటెలిజెంట్ ఇన్ క్లాస్ సార్, 75% సార్. ఐ ఛాంపియన్ ఇన్ క్రికెట్ సార్. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ విలేజ్. అబ్బబ్బా, మా విలేజ్ సూపర్ సార్. చుట్టూ మౌంటైన్ సార్, వాటర్ కమింగ్ డౌన్ సార్. విలేజ్ సైడ్ చెరువు సార్, ఆల్ లొకేషన్ బ్యూటిఫుల్ సార్. ఐ వన్ ఇంజనీర్, ఫుల్ విలేజ్ సార్. దట్స్ ఆల్ సార్. ఓకే, యూ క్యాన్ లివ్ నౌ. హలో అన్నా. హలో రాజేష్, ఎక్కడున్నావు? నేను కాలేజీలో ఉన్నా అన్నా. నేను ఇవాళే కాలేజ్ దగ్గరకు వచ్చాను, మెక్ బ్లాక్ దగ్గర ఉన్నా. నువ్వు ఇక్కడ రా. ఓకే అన్నా, నేను వస్తున్నాను. హాయ్ అన్నా. హాయ్. ఏంటి సర్ప్రైజ్, ఎప్పుడు వచ్చారు? ఇవాళ మార్నింగ్ రాజేష్. ఏమన్నా సడన్ గా కాలేజ్ కి? క్యాంపస్ ఇంటర్వ్యూ అటెండ్ అవుదామని వచ్చాను రాజేష్. ఒకరే వచ్చారా? లేదు రాజేష్, నేను సురేష్ వచ్చాం. మరి ఒకరే ఉన్నారే? వాడు ఫీజు చేసుకొచ్చాడు, అందుకే అలో చేయలేదు. అవునన్నా, పాస్ అవుట్స్ కూడా అలౌ చేయట్లేదు. నార్మల్ జీన్స్ అది,
అయినా 5 minutes లెక్చర్తో మాట్లాడుతాను, నాకు కూడా ఒప్పుకోలేదు. ఆ ఒక్కటి కొంచెం చేంజ్ చేస్తే బాగుండేమో. ఇంతకు ఎక్కడ మన వాళ్ళు? అదిగో వస్తున్నాడు మన అభిగాడు. ఎరా అబ్బారెడ్డి, ఎలా ఉన్నావు? ఏదోలేనా, బానే ఉన్నా. ఏరా ఎలా జరిగింది ఇంటర్వ్యూ? బానే మాట్లాడినా. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చే మంచి కట్టి ఉంటే పిల్లలు తీసుకొని సెట్ అయిపోతా. సరే సరే, కంటిన్యూ పదండి. ఇంతకు మన సంగీత్ దగ్గర కాల్ చేశా అన్న, వచ్చేస్తుంటాడు. ఎలా ఉందిరా మన కాలేజ్? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఏం ఎంజాయ్మెంట్ అన్న, ఆల్మోస్ట్ 4 years ఎలా అయిపోయో తెలీదు. మన కాలేజ్లో అసలు సీనియర్స్ కి జూనియర్స్ కి కమ్యూనికేషనే లేదు. మనలో మనకే లేదురా, ఇంకా జూనియర్స్ తో కూడానా? అలా ఉంటే ఎలా రా? కాలేజ్లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మా జూనియర్స్కి సీనియర్స్కి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండేది. ఆ డిపార్ట్మెంట్లో ఏ ఈవెంట్ జరిగినా అందరం కలిసి ఆర్గనైజ్ చేసేవాళ్ళు. సో అలా ఆ టైంలోనే మా రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ పెరిగింది. అవునన్నా, ఈవెంట్స్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తే అందరిలోనూ యూనిటీ పెరుగుతుంది, రిలేషన్ కూడా బాగుంటుంది. ఏరా ఎక్కడున్నారు? ఓ అవునా, వచ్చేస్తున్నా. ఏం కావాలి? ఏమున్నాయి? ఎందుకు తింటే మేము ఉంటామా? చెప్పండి ఏం కావాలి? సర్లే అన్న, 4 మజా పంపించు. హాయ్, ఎలా ఉన్నావు అన్నా? ఇంతకెలా ఉన్నారా మన ఫ్రెషర్స్? ఏం చెప్తావు అన్నా, మాట్లాడితే ర్యాంక్ అంటున్నారు. ఇద్దోనా చూడు వస్తాడు, చూపుతా చూడు. అరే తమ్ముడు రామా. ఏం పేరుమా? నీకెందుకు? ఇదన్నా పరిస్థితి, పేరెడితే ర్యాంక్ అంటారు. ఎంత కాదురా, సీనియర్ అంటేనే ర్యాంక్ అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళే మెల్లగా తెలుసుకుంటారులే. అదే అన్నా, కాలేజ్ లైఫ్ ని అందరూ బాగా ఎంజాయ్ చేయాలంటే ఒకరి మధ్య ఇంకొకరికి మంచి రిలేషన్ ఉండాలి. మేము ఎలాగో మా కాలేజ్ లైఫ్ ని మిస్ అయ్యామనే ఫీలింగ్ తో బయటకు వెళ్తున్నాం, కానీ మా జూనియర్స్ అలా అవ్వకూడదు అనే ఉద్దేశంతో రేపు సిఆర్స్ మీట్ అరేంజ్ చేస్తున్నాం. మంచి ఐడియా రా, గో హెడ్. ఓకే అన్నా, థ్యాంక్స్. చెప్పరా. అరే ఇక్కడ జూనియర్ ఒకటి చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు రా, నువ్వు తొందర రారా. ఓకే ఓకే చేస్తున్నాను రా. సరే మరి, అక్కడ ఏదో గొడవ అంట, నేను వెళ్ళొస్తా. యూ గైస్ క్యారీ ఆన్. రేపు సిఆర్స్ మీటింగ్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? వీడేరా మామ, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. వీడు మనోడేరా, నేను మాట్లాడతాను. ఏరా తమ్ముడు, క్యాంటీన్ లో నువ్వే, ఇక్కడ ఎక్కడ చూసినా నువ్వేనా? సీనియర్స్ ఎందుకు గొడవలు? నేనేం అనలేదన్నా, వాళ్ళే గొడవ పెట్టుకున్నారు. అరే తమ్ముడు, కాలేజ్ అనేది జాయింట్ ఫ్యామిలీ లాంటిది. ఎంత మంది కలిసి ఉంటే అంత ఆనందంగా. ఎలా అన్నా వాళ్ళతో కలిసి ఉండేది, ఎప్పుడెప్పుడు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు ర్యాంకింగ్ చేద్దామనే ఉంటారు. పేరు అడిగినంత మాత్రం ర్యాగింగ్ కాదు తమ్ముడు. ఆ టైంలోనే కదరా సీనియర్ కి జూనియర్ కి కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యేది. అసలు సీనియర్స్ కి జూనియర్స్ కి కమ్యూనికేషన్ ఎందుకన్నా? చూడు తమ్ముడు, ఒక ఫ్యామిలీలో కమ్యూనికేషన్ లేకుంటే వాళ్ళు ఎంత లాస్ అవుతారో, కాలేజ్ లో కూడా సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య కమ్యూనికేషన్ లేకుంటే వాళ్ళు కూడా అంతే లాస్ అవుతారు. ఒకసారి అలా మాట్లాడి చూడు, ఈ కాలేజ్ లైఫ్ ఎంత అందంగా ఉంది.
సరే అన్న, నాకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి బాగుంటా. సారీ ఎందుకురా, మనమంతా ఒకటిరా. వెల్కమ్ ఫ్రెండ్స్. పిలవంగానే వచ్చిందో చాలా థ్యాంక్స్. ఇక్కడ మనం అందరం కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము మంచి కాలేజ్ లైఫ్ ని లీడ్ చేయలేదనే ఫీల్ తో బయటకు వెళ్తున్నాం. ఏదో చేయాలని కాలేజ్లో జాయిన్ అయ్యాం, ఏం చేయాలో తెలిసిన లోపే కాలేజ్ లైఫ్ అయిపోయింది. బట్ మీకు అలా కాకూడదనే ఉద్దేశంతో ఈ మీట్ ఏర్పాటు చేశాం. మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్న కాలేజ్ ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ క్లాస్ రూమ్స్, లైబ్రరీస్, గ్రౌండ్ అన్నీ అలానే ఉన్నాయి. స్టూడెంట్స్ మాత్రమే మారుతుంటారు. కాలేజ్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. మనమేమో కాలేజ్ నచ్చలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇదేం కాలేజ్ రా బాబు అని ఫీల్ అవుతాం. ఎప్పుడైనా ఆలోచించారా మనం అలా ఎందుకు ఫీల్ అవుతున్నామో? ఎవ్వరూ ఆలోచించరు, కానీ కాలేజీని మాత్రం తప్పుపడుతుంటారు. ఆ తప్పు మనదే. ఆ తప్పుని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎక్స్క్యూజ్ మీ, అంటే కాలేజ్ తప్పేం లేదా? అంతా మన తప్పేనా? కాలేజీలోకి జీన్స్ ని అలో చేయకపోవడం కాలేజ్ తప్పు కాదా? కాలేజీలో అమ్మాయిని అబ్బాయిని మాట్లాడితే అది తప్ప? చూడు తమ్ముడు, ప్రతి ఇంట్లో అమ్మా నాన్న ఫ్రీడమ్ ఇస్తారు. దాన్ని సరిగా యూజ్ చేసుకోకుండా ఫ్రీడమ్ ఇస్తారా? ఇవ్వరు. కాలేజ్ లో కూడా అంతే. ఫ్రీడమ్ ఇస్తే యూజ్ చేసుకోవాలి, మిస్యూజ్ కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నాది ఒక కంప్లైంట్. మన కాలేజ్ లో గ్రౌండ్స్ చాలా బాగున్నాయి, కానీ ఆడించే వాళ్ళే సరిగ్గా లేరు. పీడీ కూడా సరిగ్గా లేరు. మొన్న మధ్య స్పోర్ట్స్ మీట్ వెళ్ళినప్పుడు ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. సార్ మీరు దీని గురించి కొంచెం ఆలోచించాలి. ప్రాబ్లం ఏదైనా సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ కావాలంటే ముందు ప్రాబ్లం బయట పెట్టాలి. నీలాగా ఏ ప్రాబ్లం అయినా మేనేజ్మెంట్ చెప్తే ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు. 5 మెంబర్స్ వెళ్ళి ఆ ప్రాబ్లం మీద కంప్లైంట్ చేద్దాం. ఏ కాలేజ్ ఎన్విరాన్మెంట్ అయినా ఇలానే ఉంటుంది, కానీ ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కాలేజ్ స్టూడెంట్స్ పైన డిపెండ్ అయ్యే ఆ కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో మన యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాలేజ్ కి మార్నింగ్ వస్తున్నాం, ఈవినింగ్ వెళ్తున్నాం, ఇంతేనా? ఇంకేం అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి. ఒక యూనివర్సిటీలో చదివే స్టూడెంట్ కూడా అంత ఎక్స్పోజర్ మనకు లేదు. ఎందుకంటారు? Lack of communication? ఎస్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ పెరగాలంటే ముందు రిలేషన్స్ ఉండాలి. మా సీనియర్స్ తో మాకు మంచి రిలేషన్ ఉంది, బట్ మా జూనియర్స్ ఆ రిలేషన్ లేకపోవడం వల్ల ఏదో తప్పు చేసామనే ఫీలింగ్ లో ఉన్నాం. కాలేజ్ లైఫ్ లో తప్పులు ఉండొచ్చు, కానీ తప్పు చేసామనే ఫీలింగ్ ఉండకూడదు. అన్నా, మీరు రిలేషన్స్ కమ్యూనికేషన్స్ అని అంటున్నారు, అది ఎలా కుదురుతుంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేప్పుడు అందరూ కలిసి ఆర్గనైజ్ చేయండి. ఆ టైంలోనే ఒకరికొకరు పరిచయం అవుతారు. యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. టీం వర్క్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫ్యాకల్టీనే మొత్తం ఈవెంట్స్ అని ఆర్గనైజ్ చేస్తుంటే ఇంకా స్టూడెంట్స్ కి ఛాన్స్ ఎక్కడ ఉందన్నా? ఈవెంట్స్ అనేవి స్టూడెంట్స్ కి ఛాన్స్ ఇస్తేనే కదా ఆర్గనైజ్ చేయడానికి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. మనకి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలంటే మనం వెళ్ళి మేనేజ్మెంట్ అడగాలి. మనం వెళ్ళి అడిగితే నా మేనేజ్మెంట్, డైరెక్టర్, ప్రిన్సిపల్ ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న జరిగిన టాలెంట్ మీట్ లో మన వాళ్ళు స్పాట్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలని అడగంగానే పర్మిషన్ ఇచ్చారు. మన వాళ్ళు కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారు. మీ అందరికీ ఒక చిన్న మాట, మన ఈ 4 years కాలేజ్ లైఫ్ లో ఈవెంట్స్ అనేవి స్వీట్ మెమరీస్ లాంటివి. ఈవెంట్స్ ని మిస్ చేసుకుని మీ స్వీట్ మెమరీస్ ని మిస్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి లైఫ్ లో కాలేజెస్ ఉంటాయి, కానీ అవి కొంతమందికి మాత్రమే గుర్తుండేలా ఉంటాయి. మీ కాలేజ్ లైఫ్ లో కూడా మంచి మెమరబుల్ డేస్ ఉండాలని, అవి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అన్న. అందరినీ గ్యాదర్ చేసి మాలో యూనిటీ క్రియేట్ చేసి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు.
ఇకపై మేమంతా ఇలాగే యూనిటీగా ఉంటూ అందరినీ యూనిటీగా ఉంచుతామని ప్రామిస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీకు ఓకేనా? మనం కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మన జ్ఞాపకాలు, మన ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉండాలి. అంతేకాని తల్లి లాంటి కాలేజ్ పైన వెక్కిరింపు చేష్టలతో ఆనందం వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లడం మనకు సబబేనా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్.